హాయ్ అండి అందరికీ. ఇలా టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పచ్చడి అండి. టమాటా కొత్తిమీర పచ్చడి. ఇదిగో కొత్తిమీర నేను పెద్ద కట్ట తీసుకున్నాను, చూడండి చాలా ఉంది. పెద్ద కట్ట తీసుకున్నాను. ఇదిగో ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను. కేజీ టమాటాలోకి ఒక 15 కాయల దాకా పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరకాయలు చాలా మంటగా ఉన్నాయి, అందుకని తగ్గించి తీసుకున్నాను. మంచి టమాటా కొత్తిమీర పచ్చడి చేసేసుకుందాం. ఈ వీడియో చూపించేస్తా, వచ్చేయండి. ఇలా కట్ చేసుకున్నానండి. ఇంకా చాలు, మనం గిన్నెలో వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం. దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. ఇంకా అది మనం స్టవ్ మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒకసారి కిందకి పైకి కిందకి వేసుకుంటూ బాగా పచ్చడి ఆ టమాటా ముక్కలు ఊడిపోయిన దాకా మనం వేసుకోవాలి. టమాటా ముక్కలు ఇవ్వండి, మాడకుండా దగ్గర నుండి శుభ్రంగా కలుపుకుంటూ చేసుకోవాలి. మాడకూడదు. టమాటాలైనా ఏమైనా కొంచెం అడుగంటుతాయి. అంటే ఒకటండి, బాగా అడుగంటలేదు, మాడిన వాసన వస్తుంటుంది పచ్చడి, అందుకని చెబుతున్నాను. దగ్గరుండి బాగా మంచిగా ఎలా అంటే దగ్గరున్నాం. ఏమైంది, మన ఇంట్లో మన వాళ్ళ కోసం మాడకుండా చక్కగా దగ్గరుండి బాగా ఎంచుకున్నాం. నేను అనుకుంటాను టమాటా పచ్చడి 2 రోజులు ఉంటుందిలే అనుకుంటా. 2 రోజులు కాదు కదా. ఇప్పుడు వేయగానే ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటాం ఇంట్లో. ప్రతి ఒక్క ఇంట్లో తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇంకొకరు మగ్గనిద్దాము. ఇదిగో ఇదంతా మెత్తబడిపోవాలి, నీళ్ళన్నీ పోవాలి. అది ఇది చింతపండు కొంచెం వేస్తున్నాను. మరి పులుపు టమాటాలు పులిపే కదా మనకి. ఇదిగో కొంచెం వేస్తున్నాను చింతపండు. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. ఇదిగో ఇది కూడా దాంట్లో బాగా వేపుకుందాం. బాగా వేపుకుందాం అండి. ముక్కలు వేగేటప్పుడే ఉప్పు అండి, కల్లుప్పు. ఇదిగో కల్లుప్పు కూడా మనం వేసుకుందాం. పచ్చట్లోకైనా పులుసు కూరలోకైనా మటన్లోకైనా కల్లుప్పు వేస్తే బాగుంటుంది, అందుకని కల్లుప్పు వేసానండి. మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా బాగా ఆ నీళ్ళన్నీ పోయేదాకా మగ్గనిద్దాం. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయింది, చూసారా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. నీళ్ళు అసలు లేవు, చూసారా. వాటర్ అనేది టమాటాలోది కూడా శుభ్రంగా ఇనిగిపోవాలి. ఎందుకంటే మనకి పచ్చడి 2 రోజులు ఉన్నా అస్సలు పాడైపోదు. ఇదిగో శుభ్రంగా ఇనిగిపోయిన, చూసారా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లారిపోయాక దారిలో వేసేసుకుందాం. దాంట్లో జీలకర్ర ధనియాల పౌడర్ అండి 2 కలిపి వేయించుకుంటాను నేను. వేసుకుని మెత్తగా కచ్చాపచ్చిగా దంచుకుందాం. ఓకే, సరిపోయింది, చూసారా. ఇంకెలా ఉంటే చాలండి. కచ్చాపచ్చిగా మరీ మెత్తగా ఉంటే అస్సలు పచ్చడి టేస్ట్ ఉండదు. ఇలా ఉంటే చాలు. బాగా నోరు ఊరిపోతుందండి. దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని అబ్బా తింటే ఉంటుంది. చాలు. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.